హాయ్. హలో. నమస్తే అండి. మనందరికీ ఎంతో ఇష్టమైన రెసిపీ పానీపూరి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తింటారు కదా! ఎలా చేయాలో ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా 3 బంగాళదుంపలు తీసుకొని రెండుగా కట్ చేసి వాటర్ పోసి ఉడికించుకుందాము. ఇప్పుడు చూడండి, చాకుతో గుచ్చి చూస్తే ఈజీగా దిగితే ఇప్పుడు ఇది ఉడికిపోయినట్లు. ఇప్పుడు వాటర్‌ని వంపేసుకొని పైన పీలప్ చేసేసుకొని ఒక బౌల్‌లోకి వేసుకొని మెత్తగా మెదుపుకుందాము. ఇది ఎంత బాగా ఉడికితే అంత తొందరగా మ్యాష్ అవుతుంది. ఇదంతా బాగా నలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, టేస్ట్‌కి తగ్గట్లు సాల్ట్, కొద్దిగా కారం వేసుకొని, కొంచెం గరం మసాలా వేసుకొని, కొంచెం జీలకర్ర పొడి వేసేసుకొని, ఈ స్పైసెస్ అన్నీ కూడా మనం ఉడికించుకున్న బంగాళదుంపకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని, లాస్ట్‌లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నట్లుగా కొత్తిమీర వేసుకొని, కొత్తిమీరతో కూడా కలిపి దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకి పూరీలోకి స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు పానీలోకి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 5, 6 పచ్చిమిర్చి తీసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఉంటే మీ దగ్గర పుదీనాకు కొంచెం అల్లం కూడా వేసుకొని ఒక టీ స్పూన్ వాటర్ పట్టుకొని వేసుకొని ఇట్లా మిక్సీ పట్టుకున్న తర్వాత కొన్ని వాటర్ కలుపుకొని ఇలా స్ట్రైన్ చేసుకుందాము. స్ట్రైన్ చేసుకున్నాక ఇప్పుడు ఈ పానీలోకి కొద్దిగా సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకుందాము. సో, మనకిప్పుడు పానీపూరిలోకి పానీ రెడీ అయిపోయింది. స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇవి చూడండి, పూరీ కోసం కొన్ని పూరీలు బయట చేసిన వాటిని తీసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఇవి కాలిందో లేదో ఒక పూరీ వేసుకొని చెక్ చేసుకొని, మంట బాగా హై ఫ్లేమ్‌లో పెట్టుకొని, మంచి మంట ఉంటే ఇవి పూరీలు చూడండి ఎంత మంచిగా పొంగుతాయో. ఇవి పొంగిన తర్వాత స్టవ్‌ని లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని వేయించుకోవాలి. చూడండి ఎంత బాల్స్ లాగా వస్తున్నాయో. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక బౌల్‌లోకి పెట్టేసుకుందాం. మిగతా రెండో బ్యాచ్ కూడా ఇలానే వేసుకొని వేయించుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఈ పానీపూరి అంటే మందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ఇలా వచ్చిన వీటన్నిటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక పూరీ తీసుకొని పైన కొంచెం హోల్ చేసుకొని మనం ముందుగా స్టఫింగ్ చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని పెట్టేసుకొని, ఉంటే కొన్ని ఆనియన్స్ కూడా పెట్టుకోండి. పిల్లలు మరీ ఘాటు తినరని ఆనియన్స్ నేను వేయలేదు. ఇలా పానీపూరిలోకి ఇట్లా పెట్టుకున్న తర్వాత వాటర్లో ముంచేసుకొని తింటే ఎంతో టేస్టీ అయిన పానీపూరి రెడీ.